సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిష్ స్పా లేదంటే పెడిక్యూర్. సో జనరల్గా మనం ఈ ఫిష్ స్పా అనేది కాళ్ళకి ఉన్న మురికిని కానీ డెడ్ స్కిన్ని కానీ తీసేయడానికి జనరల్గా మనం ఫిష్ స్పాని చేయించుకుంటాం. సో దీనికి మనం గర్రారాఫా అనే చేపల్ని ప్రత్యేక చేపల్ని వాడతారు. సో ఇది చేయించుకోవడం వల్ల లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎందుకు అంటే ఇవి చాలా అరుదుగా దొరికే చేపలు అండ్ వీటిని ఒకరికి కంటే మరి ఇంకొకరికి వాడినప్పుడు ఏమైందంటే అంతకుముందు ఈ ఫిష్ స్పా చేయించుకున్న వ్యక్తులకి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానీ లైక్ హెపటైటిస్ కానీ హెచ్ఐవి కానీ లేదంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి నుండి మిగతా వాళ్ళకి ఇవే చేపల్ని వాడటం వల్ల సంక్రమించే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్నిసార్లు ఈ గర్రారఫాని సేమ్ పోలినటువంటి చిన్ అనే జాతికి సంబంధించిన చేపలు కూడా వీటిని పోలి ఉంటాయి. సో వాటికి బదులు వీటిని వాడే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ చిన్ అనే చేపలకి పళ్ళు ఉంటాయి. సో దీనివల్ల మనం ఫిష్ స్పా చేయించుకున్నప్పుడు కాళ్ళకి కొరికి దాని నుండి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఒకరి నుండి ఇంకొకరికి ముందు చేయించుకున్న వ్యక్తుల యొక్క వ్యాధులు స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ.